तेलंगाना की सियासत में एक बार फिर गर्मा गर्मी। बीआरएस पार्टी के वर्किंग प्रेसिडेंट केटीआर ने चीफ मिनिस्टर रेवंत रेड्डी को खुला चैलेंज दे डाला। केटीआर ने कहा कि अगर हिम्मत है तो उन 10 मनहरीफ एमएलए से इस्तीफा दिलवाओ, फिर अवाम के फैसले के लिए बाय इलेक्शन में सामने आए। अवाम ही बताएगी असल में तरक्की के वादे कौन पूरे करता है। केटीआर ने मजीद दावा किया कि आइंदा 6 से 9 महीनों के अंदर बाय इलेक्शंस होना तय है। इसी दौरान केटीआर ने बंडला कृष्णा मोहन रेड्डी पर भी सख्त तनकीद की। कहा, जो कभी कांग्रेस में शामिल ना होने का अहद करते थे, आज तरक्की के नाम पर वही दावा कर रहे हैं। सवाल ये है कि ये तरक्की अवाम की है या ज़ाती मुफाद की। तेलंगाना की सियासत में ये बयानबाजी आने वाले दिनों में बड़े सियासी तूफान खड़ा करने वाली है। ब्यूरो रिपोर्ट, AHN न्यूज़। నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు, 2 ఏళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని నువ్వు అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా. నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు, కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే ఆ 10 మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో, ఎవరి ప్రభుత్వ పనితీరేందో, 10 ఏళ్ల కేసీఆర్ పనితీరేందో, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో. ఇక్కడనే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా, రాజీనామా చేయి, ఎలక్షన్ కు రా, ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా.